ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా 4 ఎకరాలకు వేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి రైతు భరోసా కింద ఇప్పటికీ 3 ఎకరాలకు మాత్రమే వేసి మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే ఇంకా జమ చేయలేదన్నమాట. రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి బడ్జెట్లో మనకు దాదాపు డబ్బులు అయితే కేటాయించడం జరిగింది. 18,000 కోట్ల రూపాయలనైతే ఈ రైతు భరోసా పథకానికి కేటాయించడం జరిగిందనమాట. మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని 18,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రస్తుతానికి మనకు 26వ తారీఖు నుంచి కూడా 4 ఎకరాల వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. మరి 26 నుంచి డబ్బులు వేస్తామని చెప్పారు. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఇప్పటికే డబ్బులు పడనటువంటి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. ఇక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, మరి రైతు భరోసా సాయం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట. మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఇందులో భాగంగానే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఇప్పటివరకు చూసుకుంటే 3 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది. అంటే ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరిగింది. మరి 18,000 రూపాయలు కూడా చాలామందికి పడలేదని చెప్పి రైతులు అయితే కంప్లైంట్ చేస్తున్నారనమాట. మరి ఈ 3 ఎకరాలకు 18,000 రూపాయలు ఎందుకు పడలేదు, కారణాలు ఏంటనేది చూస్తే చాలామందికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. మరి కారణాల్లో చూస్తే డబ్బులు పడకపోవడానికి ఈకేవైసీ ప్రాబ్లం అనో, లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అనో, ఇలా అనేక కారణాలు, బ్యాంక్ అకౌంట్లు తప్పుగా నమోదవ్వడము, ఇలా అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట డబ్బులు పడకపోవడానికి. మరి డబ్బులు జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉండడంతో తప్పనిసరిగా రైతులంతా కూడా మనకు వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఇక్కడ మనకు సూచించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కానీ తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు అమౌంట్ అయితే రాబోతుంది అనమాట. ఇది మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడని వారికి సంబంధించి అనమాట. మరి ఇప్పుడు తాజాగా మనకు 4 ఎకరాల నుంచి కూడా డబ్బులు పడాలి. మరి 4 ఎకరాల నుంచి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా కొద్ది రోజుల పాటు కూడా పైసలు అనేది ఆగిపోవడం జరిగింది. మరి పైసలు ఆగిపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడ్డారు. మరి ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే దాదాపు 18,000 కోట్ల రూపాయలను అయితే రైతు భరోసా పథకానికి కేటాయించడం జరిగింది. మరి 18,000 కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు 24,000 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి, మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి. ఈ నెల 26 నుంచి కూడా 4 ఎకరాల నుంచి కూడా రైతు భరోసా సాయాన్ని మొదలు పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి ఈ నెల 26 నుంచి డబ్బులు పడతాయి. తప్పనిసరిగా ప్రతి రైతు కూడా అన్నీ కూడా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అంటే ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే మీకు చేతికి డబ్బులు వచ్చినట్లే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని, ఎందుకంటే డబ్బులు మనకు రావాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. డబ్బులు పడలేదో మరొకసారి మీరు
ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే జమ చేస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు. అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట. ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ 19వ విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి 2,000 అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే 2,000 కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇంకా 6,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది. మరి పీఎం కిసాన్ కూడా 19వ విడత నుంచి 2,000 రూపాయలు పడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి. ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు 24,000 రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతుంది. తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి.